గ్రాఫ్స్ చూసుకున్నావా? ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, రిలాక్స్ అవ్వు. సరే, ఇదిగో వాచ్ పెట్టుకో. క్వశ్చన్ బాగా చదవాలి, ఆన్సర్ రాసిన తర్వాత 2 సార్లు రీచెక్ చేసుకో. హ్యాండ్ రైటింగ్ మీద చాలా ఫోకస్ చేయి. హాల్ టికెట్, నో స్ట్రెస్, ఓకే? డోంట్ స్ట్రెస్. మామ్ ప్లీజ్ స్టాప్ ఇట్. ఇప్పుడు నాకు స్ట్రెస్ వచ్చేస్తుంది, ఏమో స్ట్రెస్ వచ్చేస్తుంది. టీనేజ్ బ్రెయిన్ ఇస్ అ డెవలపింగ్ బ్రెయిన్. ఫిజికల్గా, మెంటల్గా, ఇమోషనల్గా వాళ్ళు ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంటారు. డోంట్ వరీ, డోంట్ స్ట్రెస్ ఇలాంటి పదాలన్నీ వాళ్ళల్లో తెలియని భయాన్ని సృష్టిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పే పదాల కన్నా మన టోన్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్, మన బాడీ లాంగ్వేజ్ అదే వాళ్ళు ఎక్కువ స్టడీ చేస్తారు. ఒక వెరీ ఇంపార్టెంట్ సైకలాజికల్ టిప్ చెప్పినా, మనం ఏ ఎమోషన్ అయితే ఎక్కువ ఫీల్ అవ్వకూడదు అనుకుంటామో అదే ఎక్కువ ఫీల్ అవుతాం. గుర్తెచ్చుకోండి. సో ఫైనలీ ద బిగ్ క్వశ్చన్, ఏం చేయాలి? స్టే కామ్. పిల్లలు కాదు, మీరు. మిర్రరింగ్ ఎఫెక్ట్. యోర్ కామ్ బికమ్స్ దేర్ కామ్, యోర్ స్ట్రెస్ బికమ్స్ దేర్